బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, ఎవరు లెక్కించదరు. ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు. నీతిమంతుని మరణం నాకు లభించును కాదు. నా అంత్యదశ వారి అంత్యము వంటి దగునుగాక అనేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బలను సమీపించుటకు సాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ నామ మహిమార్థమై నీ దాసుని వాడుకొనుమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండాన్ని ధ్యానిస్తున్నాం. ఇప్పటికే సంఖ్యాకాండము మొదటి అధ్యాయము నుంచి 22వ అధ్యాయం వరకు ధ్యానించాం. మనము అనేక సంగతులు సంఖ్యాకాండములో నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు 23వ అధ్యాయంలోనికి మనం వచ్చాము. పోయిన వారం మనం చెప్పుకున్నాం, బాలాకు బిలామును ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి పిలిపించాడు. వస్తున్నప్పుడు దారిలో ఏం జరిగిందో పోయిన వారం కాక అంతకుముందు వారం మనము చెప్పుకున్నాం. ఈరోజు 23వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం, అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు
7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను. బిలాము ఎక్కడికి వచ్చాడండి? బాలాకు దగ్గరకు వచ్చినాడు. వచ్చిన తర్వాత బిలాము బాలాకుతో చెప్తున్నాడు, ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏం కట్టాలి? 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలు 7 పొట్టేలను ఏం చేయమన్నాడు? సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడు 2వ వచనం, బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద 1 కోడెను 1 పొట్టేలును దహన బలిగా అర్పించిరి. బిలాము చెప్పినట్లే బాలాకు ఏం చేశాడు? 7 బలిపీఠాలు కట్టించాడు. వాటి మీద దహన బలులను అర్పించాడు. ఇంతకీ బిలాము వచ్చింది ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 7 బలిపీఠాలు కట్టు, వాటి మీద ఏం చేయాలి? బలులు అర్పించాలి అని చెప్తున్నాడు. ఎందుకు బలి అర్పించమని చెప్తున్నాడు? పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుని దర్శించుకోవాలంటే దేని ద్వారా? బలి ద్వారానే. అందుకే 3వ వచనంలో ఆ మాట చదువుతాం. 3వ వచనం కింద చూడండి, 3వ లైన్, ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి. కాబట్టి ఒక మనుషుడు దేవుణ్ణి సమీపించాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే, పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి రావాలంటే ఏమర్పించాలి? బలి అర్పించాలి. అందుకనే బిలాము ఏం చేశాడంటే, 7 బలిపీఠాలు కట్టు, వాటి మీద బలులు అర్పించిన తర్వాత నేను దేవుణ్ణి కలుసుకుంటాను, ఆయన ఏం చెప్తాడో వచ్చి నీకు తెలియజేస్తాను అన్నాడు. పాత నిబంధన కాలంలో ఒక పాపి అయిన మనుషుడు దేవుని కలుసుకోవడానికి ఏమవసరమండి? బలి అవసరం. ఇక క్రొత్త నిబంధనలోకి వస్తే బలులు అవసరం లేదు. ఎందుకు? మనందరి కొరకు యేసుక్రీస్తు ఏమైపోయినాడు? బలి పశువుగా వధించబడ్డాడు. ఇప్పుడు దేవునికి మనకు అనుసంధానకర్త ఎవరండి? యేసుక్రీస్తే. యేసు శిలువ బలి ద్వారా మనము దేవుణ్ణి ఏం చేస్తాం? దర్శిస్తాం. దేవునికి మనకు మధ్యవర్తి యేసు ప్రభు. యోహాను 14:6 అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం ఒక మనిషి దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి రావాలి? యేసుప్రభు దగ్గరికి రావాలి. కానీ ఈ దినాల్లో కొంతమంది యేసుప్రభు అవసరం లేదని చెప్తున్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారు. ప్రియులారా, బైబిల్ మొత్తం చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు నమ్మకపోతే, యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే దేవుణ్ణి కలుసుకునే అవకాశం ఎన్నడూ మనిషికి లేదు అని చెప్తుంది. ఎవరైనా చెప్పినా యేసుక్రీస్తు నమ్మకుండా, క్రీస్తు దగ్గరికి రాకుండా తండ్రి దగ్గరికి పోవడం చాలా కష్టం. అందుకే పౌలు కూడా తిమోతికి రాస్తూ 1 పత్రిక 2:5 అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుణ్ణి మనిషిని కలిపే మధ్యవర్తి యేసుప్రభువే. యేసు అక్కర్లేదు అంటే దేవుని కలుసుకోవడం చాలా కష్టం. పాత నిబంధనలో బలుల ద్వారా దేవుని మనుషులు కలుసుకున్నారు. కానీ క్రొత్త నిబంధన కాలానికి వస్తే యేసుక్రీస్తు ద్వారానే దేవుని దగ్గరికి మనం వస్తాం. ఒక మనిషి దేవుని సమీపించాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి.
యేసుక్రీస్తు అందుకే పిలిచినాడు, నా యొద్దకు రండి. బైబిల్ యేసు ప్రభు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభు దగ్గరికి వస్తే మొదటిగా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తముతో మన పాపాన్ని కడుగుతాడు. ఆ తర్వాత ప్రభువుతోనే కాదు, దేవునితో కూడా మనకు సంబంధం అనేది కుదురుతుంది. కాబట్టి చేరువచ్చిన వారిలో ఇంకెవరైనా దేవునితో ప్రభువుతో సంబంధం లేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. క్రీస్తు రక్తంలో కడగబడాలి. అప్పుడే ప్రభువుతోనూ తండ్రితోనూ మనకు సహవాసం, సంబంధం దొరుకుతుంది. ఈ లోకంలో ప్రభువుని నమ్మి దేవునితోనూ ప్రభువుతోనూ సహవాసం కలిగి జీవిస్తుంటే ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెడితే మనము తండ్రి యొద్దకు చేరుకుంటాం. కాబట్టి ప్రభువును నమ్మకుండా చాలామంది ఏమనుకుంటారంటే ఏం పర్వాలేదు. ఏంది పర్వాలేదు? ఏం లేదు, యేసుప్రభుని నమ్మకపోయినా ఏం కాదు, చచ్చిపోయిన తర్వాత చూద్దాం, అంతవరకు ఏం చేద్దాం, ఎట్టో కొట్ట బతుకుదాం అనుకుంటారు. ప్రియులారా, చనిపోయిన తర్వాత మనము చేసేది ఏముండదు. మనము నరకంలో బాధపడేది తప్ప. యేసుప్రభు అన్నాడు, చనిపోయిన తర్వాత ఒక పాపి అయిన మనుషుడు అగ్నికి వెళ్ళిపోతాడు. అగ్నిలో అక్కడ మనం ఏడుపు పళ్ళు కొరకడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువును నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, ప్రభువుకు సమీపంగా రావాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే పరలోకానికి చేరుకుంటాం. కాబట్టి మొదటి సంగతి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, బిలాము బలులు అర్పించడానికి గల కారణం, పాత నిబంధన కాలంలో బలుల ద్వారానే ఒక మనుషుడు ఏమవుతాడండి, దేవునికి సమీపంగా రాగలుగుతాడు. అందుకనే 7 బలిపీఠాలు కట్టమన్నాడు, బలి అర్పించమన్నాడు. ఆ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు బిలాము అంటాడు 3వ వచనం మొదట్లో, మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీద నీ దహన బలి యొద్ద ఆ రాజుతో చెప్పినాడు బాలాకుతో, నేను దేవుని దగ్గరకు పోయేస్తా, నేను వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలి, ఈ బలిపీఠం దగ్గరే నిలబడి ఉండు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు 4వ వచనం, దేవుడు బిలాముకు ప్రత్యక్షమై కాగా, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించినని. ఇప్పుడు బిలాము ఏం చేశాడంటే, బలులు అర్పించి, బాలాకు రాజు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ మెట్ట మీదకి పోయేస్తా, దేవుడు నన్ను కలుసుకుంటాడేమో అని వెళ్ళాడు. ఆ మెట్టెక్కగానే ఏమైనాడంటే, దేవుడు బిలాము దగ్గరికి వచ్చినాడు. బిలాము దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, బిలాము భక్తుడని కాదు. నేను ఇప్పటిదాకా నేను చాలాసార్లు చెప్పాను, బిలాము అబద్ధ ప్రవక్త అని చెప్పాను, బిలాము సోదెగాడు అని చెప్పాను, బిలాము భక్తిహీనుడు. బిలాము దగ్గరికి దేవుడు వచ్చాడంటే ఆయన భక్తుడని కాదు. పాత నిబంధన కాలంలో చాలామంది దగ్గరికి దేవుడు వచ్చాడు. ఉదాహరణకి ఆదికాండములో ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి ఎవరు వచ్చారు? అబీమెలెకు దగ్గరికి దేవుడు వచ్చాడు. అంటే అబీమెలెకు భక్తుడని కాదు. తర్వాత లాబాను దగ్గరికి దేవుడు వచ్చాడు. యాకోబును తరుముతుంటే ఆ రాత్రి దేవుడు లాబానుకు ప్రత్యక్షమైనాడు. ఎందుకంటే లాబాను భక్తుడని కాదు. దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా భక్తిహీనులకు ఎందుకు ప్రత్యక్షమైనాడంటే తన భక్తులను కాపాడడానికి. అబీమెలెక్ దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు తీసుకున్న ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఒక వ్యక్తి యొక్క భార్య, ఆమెను ఏమైనా చేసినావా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినాడు. అంటే
అబ్రహాము భార్య అయిన శారాను చెల్లెలని చెప్తే ఈయన తన రాజభవనానికి పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఆ రాజు కనుక ఏమదగిన పాపం చేస్తే ఏమవుద్ది? అబ్రహాము శారా నుంచి వచ్చే సంతానము దేవుని సంతానం కాదు, అపవిత్రం అయిపోయా. దేవుని ప్రణాళిక ఏంటంటే అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ఆయన నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి ఇశ్రాయేలు వంశము రావాలి. అది దేవుని ప్రణాళిక. అందుకనే దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అబీమెలెకు రాజుకు వార్నింగ్ ఇచ్చినాడు. నువ్వు ఆమెను ముట్టుకున్నావో అనేసరికి ఇంక దేవుడే వార్నింగ్ ఇస్తే మనిషి ఎట్లుంటాడు చెప్పండి. అందుకే ఆయన ముక్కు చెంపలు వేసుకొని అయ్యా తెల్లారంగానే ఈమెను పంపించేస్తా నేనేమన్నాని చివరికి శారాని అబ్రహాముని పిలిపించి అప్పచెప్పినాడు. అలాగే లాభానికి ఎందుకు ప్రత్యక్షమైనాడంటే యాకోబును ధర్ముతున్నాడు. అందుకనే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు ఏమని, యాకోబును రేపు కలుసుకున్న తర్వాత నువ్వేమైనా అన్నావు అన్నాడు. నువ్వేమన్నా అంటే చూడు అని చెప్పేసరికి లాభాను ఏమనడానికి అవకాశం లేకుండా పోయింది. అలా దేవుడు భక్తిహీనులైన వ్యక్తులకి పాత నిబంధనలో ప్రత్యక్షమైనాడు. అలాగే ఇప్పుడు బిలాముకి ఎందుకు ప్రత్యక్షమైనాడంటే ఇప్పుడు శపించడానికి వచ్చిండు. అయితే ఆ ప్రజలు ఎవరండి? ఆశీర్వదించబడిన దేవుని ప్రజలు. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సంరక్షించడానికి కాపాడడానికి బిలాము దగ్గరకు వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు? 4వ వచనంలో దేవుని దగ్గరకు వచ్చిన బిలాము దగ్గరకు వచ్చిన దేవునితో బిలాము అంటాడు ఏమని, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొట్టేలును అర్పించుతునని అంటే ఎందుకు చెప్తున్నాడు ఈయన? బిలామే చెప్తున్నాడు దేవునికి ఏమని, నీకోసం 7 బలిపీఠలు కట్టాను, వాటి మీద ఏం చేశాను? బలులు అర్పించానంటే ఇంకా పోయి శపించిపో అంటాడేమని. అర్థమైంది కదా? అంటే ఈయన బాధ అంతా శపించాలనే మైండ్లో ఉంది. బాలాకిచ్చి బహుమానం తీసుకుందామని ఉంది. వాస్తవంగా ప్రియులారా, బైబిల్లో దేవుడు బలు ఎందుకు అర్పించమన్నాడు? మనం లేవే కారణం ధ్యానించాం. దేవునికి ఆ బలులు ఎట్లుండాలి? ఇంపైనవిగా ఉండాలి. దేవుడు ఆగ్రహించేటట్లు ఉండాలి. కానీ బిలాము ఎందుకు అర్పించాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అర్పించాడు. దేవుడు ముందే చెప్పినాడు, బిలాము ఆ ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని నువ్వు ఏం చేయొద్దు, శపించొద్దు అని చెప్తే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వచ్చి శపించడానికి బలు అర్పించి ఇప్పుడేమంటున్నాడంటే నేను 7 బలిపీఠాలు కట్టాను, దాని మీద బలులు అర్పించాను అని దేవునితో చెప్తున్నాడు. బలి అర్పించడం మంచిదే, కానీ దేవుడు చెప్పినట్లు ఏం చేయాలండి? బలి అర్పించాలి. మొదటిగా దేవుని మాట మనం వినాలి. దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. దేవుని మాట వినకుండా దేవుడు చెప్పినట్లు చేయకుండా మనం అర్పించే బలులు దేవుడు అంగీకరించడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మనకు తెలుసు. సౌలుతో సమూయేలు ద్వారా దేవుడు చెప్పినాడు ఏమని, అమాలేకుల మీదకి వెళ్ళి అన్నిటిని ఏం చేయమన్నాడు? హతము చేయము, చంపమని చెప్పినాడు. అయితే సౌలు ఏం చేశాడు? అమాలేకుల రాజు అగగును ప్రాణముతోనే పట్టుకొని వచ్చినాడు. తర్వాత గొర్రెలు మందలు వాటిలో కుంటి వాటిని గుడ్డి వాటిని చంపి మంచి వాటిని బ్రతకనిచ్చినాడు. తర్వాత సమూయేలు దగ్గరకు వచ్చి యెహోవా మాట నేను నెరవేర్చాను అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, నాకు వినబడుతున్న ఆ రంకెలు అరుపులు ఏంటి అంటే అవి దేవునికి బలి అర్పించడానికి మంచి వాటిని జనాలు ఉండనిచ్చారు అని చెప్పినాడు. అప్పుడు సమూయేలు అన్నాడు ఏమని, ఒకసారి ఆలోచించు, నువ్వు దేవుడు చెప్పింది చేయడము మంచిదా,
దేవుడు వద్దన్న ఉండనిచ్చి దేవునికి బలి అర్పించడం మంచిదే. మాట వినడము శ్రేష్టమా, బలి అర్పించడం శ్రేష్టమా అని అక్కడ అంటాడు 22వ వచనములో. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ప్రియులారా, మనం అర్పించే బలులుగా దేవునికి కావలసింది. మనం దేవుని మాట వినడమే అది శ్రేష్టం. చాలాసార్లు మనం బిలాము లెక్కనే చేస్తాం. దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేసి ఆ తర్వాత ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయనకు అన్నీ అర్పిస్తాం. అప్పుడు ఆయన అంటాడు, ఇవన్నీ ఎవరికి అంటాడు. అందుకే బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లే చేసినారు. లేవే ఖండములో పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన బలు అర్పించమంటే, దేవునికి ఇంపుగా అర్పించమంటే వాళ్ళు ఏం చేశారు? అపవిత్రంగా ఉండి అపవిత్రంగా బలులు అర్పిస్తూ వచ్చినారు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 అంటాడు, మీ బలుల యందు నాకు ఇష్టం లేదు, మీ బలులు నాకు వెక్కసమాయను అంటాడు. 51వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, నీకు ఈ బలుల యందు ఏమి లేదు, నీకు ఇష్టం లేదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుని మాట విని విరిగి నలగడమే ముఖ్యం. మనము విరిగి నలగకుండా, జీవితం సరిగా లేకుండా మనం అర్పించే బలులు దేవునికి ఇష్టమైనవి కాదు. చాలాసార్లు ప్రియులారా, బిలాములాగానే మనం చేస్తాం. వారమంతా మన ఇష్టానుసారంగా జీవించి ఆదివారం దేవునికి అన్నీ అర్పిస్తాం. అందుకనే మన అర్పణలను చూసి దేవుడు ఏమంటాడు? ఎవరి కోసం ఇవన్నీ? దేవుడు ఎవరండి? సృష్టికర్త. భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే, సృష్టిలో ఉన్నవన్నీ ఆయనవే. వెండి ఆయనదే, బంగారు ఆయనదే. అన్నీ ఆయనే అయినప్పుడు ఆయన తీసుకొని ఆయనకి ఇచ్చి ఆయన హృదయాన్ని తృప్తిపరుద్దామంటే ఎట్లా? ఫస్ట్ దేవుడు తృప్తిపడేది ఎప్పుడంటే దేవుడు చెప్పింది మనము చేసినప్పుడు. బిలామేమో దేవుని మాట వినకుండా దేవుడు ప్రత్యక్షంగా కానీ ఏమంటున్నాడు? ఇగో 7 బళ్ళు అర్పించినయ్యా నీకు, కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు అన్నాడు. అంటే ఇంకా చెప్పించుకో అంటాడేమనుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేసినాడు చూడండి. 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, మనిషి ఏమో బిలామే, మాట ఏమో చెప్పండి దేవుంది, సచ్చాడు. సాధారణంగా మనం ఏమేమో చెబుదాం అనుకున్నాం అనుకోండి, దేవుడు రై అది చెప్పకు ఆగు అని చెప్పి నోటిని ఆయన తీసుకొని ఆయన చెప్పింది చెప్పమంటే ఎట్లుంటుంది చెప్పండి. వాస్తవంగా బిలాము దగ్గరికి పోయి ఏం చెబుదాం అనుకునింటాడు ఈయన. దేవుడు కలుసుకున్నాడు, మాట్లాడినాను, చెప్పించమన్నాడు, బహుమానం పెద్దది రెడీ చేయి అట్లా చెబుదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? నీ నోరు నా కంట్రోల్లో ఉంటుంది, నేను చెప్పిందే నువ్వు ఆడ బలకాలైనసరికి సచ్చిండు. ఇక అందుకే బిలాము నోట ఏముంచాడు? దేవుని యొక్క మాటలు ఉంచాడు. అందుకే చూడండి, బిలాము నోట దేవుడు ఒక మాట ఉంచాడంట. నువ్వు వెళ్ళి అతనితో ఇట్లా చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? అతడు బాలాకుని వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులతో తన దహన బలి యొద్ద నిలిచి ఉండాడు. ఈయన కూడా బలి ఉన్నాడు. నేను వచ్చేంతవరకు ఆయన నిలిచి ఉండంటే కదలలేదు ఆయన పాపం. ఎందుకంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది. ఏమని? బిలాము వస్తాడు, దేవుని దగ్గర నుంచి కరెక్ట్గా సరైన వర్తమానం తీసుకొని వస్తాడు, శపిస్తాడు అని ఆయన పాపం ఆ బలి దగ్గర కూర్చొని నిలబడే ఉన్నాడు. ఆయన అక్కడ రెడీగా ఉన్నాడు. ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 7వ వచనం. ఇట్లా నేను ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను?
దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను? దేవుడు ఇది ఎవరు పలికిస్తున్నాడు ఈ మాటలు? దేవుడే. అంటే బిలాము పలుకుతున్న ఈ పలుకులు దేవుడు ఈ మాటలు ఆయన నోట్లో పెట్టినాడు. లేకపోతే బిలాము మనసులో ఏముందంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనము నుంచి, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనక రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. చాలేమ్మ. వాస్తవంగా బిలాము మాట దేవుడు వినలేదంటే బిలాము హృదయములు ఏం తలస్తున్నాడంటే బాలాకు చెప్పినట్లే ఇశ్రాయేలు ప్రజలను శపించి బహుమానం తీసుకోవాలనే ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడండి? బిలామును కంట్రోల్లో పెట్టుకున్నాడు. నోటిన దేవుని మాట నుంచినాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి నువ్వు వచ్చి నా నిమిత్తం యాకోబును శపించము, ఇశ్రాయేలును భయపెట్టుము అని పిలిపించాడు. ఇప్పుడు ఏమంటాడు? ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. అంటే ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, బిలాము దేవుని ప్రజల్ని శపించాలనుకున్నాడు, దేవుని ప్రజల్ని భయపెట్టాలనుకున్నాడు. కానీ దేవుడు అడ్డుపడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా మోయాబు రాజు, అలాగే మిద్యానీయుడైన ఈ యొక్క బిలాము ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా కీడు చేయ తలపెట్టారో మన జీవితంలో కూడా అంతే. మన ఆత్మీయ యాత్రలో మనకు విరోధంగా మనుషులు ఏం చేస్తారు? కొన్నిసార్లు కీడు చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనకు కీడు కలగకుండా బిలాముకు దేవుడు అడ్డుపడినట్లు దేవుడు మనకేం చేస్తాడండి? మనకు అడ్డుపడతాడు. మనకు కీడు జరగకుండా దేవుడే మనలను సంరక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని శపించకుండా, ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టకుండా దేవుడే బిలామును ఏం చేశాడు? అడ్డుకున్నాడు. బిలాము మాట వినకుండా దేవుడే అడ్డుపడ్డాడు. దేవుడు లేకపోతే ఇప్పుడు బిలాము ఏం చేసేవాడు? శపించేవాడు, భయపెట్టేవాడు. మన జీవితంలో కూడా శత్రువు లేక మనమంటే పడని వారు మనల్ని ఏం చేయాలనుకుంటారండి? శపించాలనుకుంటారు. మనల్ని భయపెట్టి మనకు కీడు చేయాలనుకుంటారు. కానీ మనము నమ్మిన దేవుడు ఎట్లున్నాడు? మన పక్షంగా ఉన్నాడు. అందుకే దావీదు కూడా అంటాడు, మనుషులు మన మీదికి లేచినప్పుడు, వారి ఆగ్రహము మనపైనే రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే ఏం జరుగుతుందో కింద చెప్పినాడు. కనుక మన జీవితంలో దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, నేటి వరకు మనము దేవుని చేత దీవించబడి క్షేమంగా భద్రంగా ఉన్నామంటే మన పక్షంగా దేవుడు ఉండి శత్రువులను ఏం చేస్తున్నాడు? వారి ద్వారా మనకు వచ్చే నష్టాన్ని నుంచి మనలను తప్పిస్తున్నాడు. తర్వాత కింద వచ్చిన చదవండి. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను,
కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఇశ్రాయేలు ప్రజల్ని మెట్టెక్కి చూసినాడంట బిలాము. అందుకే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను. అతని అంటే ఇశ్రాయేలు జనాన్ని చూస్తే ఎట్లా కనపడినారంట? ఇదిగో ఆ జనం ఎట్లుంటారు? ఒంటిగా నివసించును. అందరితో వీళ్ళు కలవరు. అంతేకాదు జనములలో వాళ్ళు ఏం చేయబడరు, లెక్కించబడరు. అంటే ఈ పదాలు ఏం చూపిస్తుందంటే వీళ్ళు ప్రత్యేకంగా ఉండే జనం. దేవుడు ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించాడు, దేవుని ప్రజలుగా చేసుకున్నాడు. అందుకే వాళ్ళు ఒంటిగా ప్రత్యేకంగా ఉంటారు. భూమి మీద ఎన్నో జనాంగాలు ఉన్నా వీళ్ళు వాళ్ళతో కలిసిపోరు, వాళ్ళలో ప్రత్యేకంగా ఉంటారు. దేవుని ప్రజలుగా వీళ్ళు జీవిస్తారు. అదనమాట. దేవుని ప్రజలమైన మనం కూడా ఏం చేయాలి? ఈ లోకము నుంచి మనల్ని విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, లోకములో ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక ఈ లోకములో మనం ఎట్లుండాలండి? ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రభు ఎవరండి? ఈ లోకములో ప్రత్యేకమైన వాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. చాలమ్మా, మన ప్రభు ఎవరండి? ప్రత్యేకంగా ఉన్నవాడు. పాప లోకములోనికి వచ్చాడు కానీ పాపము చెయ్యకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే ప్రభువు నమ్మిన మనం కూడా ప్రభువు వలె ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. మనం పని చేసే దగ్గర ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. బంధువుల దగ్గర ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎక్కడున్నా మన ప్రత్యేకత అనేది కనపడాలి. చాలాసార్లు మనం ఎట్లా కనపడతాం? బిలాము అన్యుడు ఇజ్రాయేలు ప్రజలను చూస్తే వాళ్ళు ప్రత్యేక జనాంగంగా కనపడుతున్నారు అని చెప్తున్నాడు. అన్ని జనులు మనల్ని చూశారనుకోండి, వాళ్ళు చెప్పాలి ఏమని చెప్పాలి చెప్పండి? వీళ్ళు ప్రత్యేకమైన జనాంగం అండి, మా లెక్క వాళ్ళు మాట్లాడరు, మాలాగా వాళ్ళు ప్రవర్తించరు, మాలాంటి పనులు వాళ్ళు చెయ్యరు అని చెప్పాలి. అట్లా చెప్పాలనా? మాకంటే ఘోరంగా మాట్లాడతారు, మేము వద్దన్నా అన్నీ చేసేస్తారు. అంతేకాదు మేము వాళ్ళు కలిసిపోతామండి, వాళ్ళు మాలాంటి వాళ్ళు అంటారా? ఎస్తేరు గ్రంథములో ఆయన అంటాడు, ఎవరు? యోధులకు శత్రువు హామాన్ అనేవాడు. ఏమంటాడు చూడండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం యూదుల విధులంట ఎట్లుంటాయంట? ఎన్నో వచనం అది? ఎస్తేరు గ్రంథం 3:8 చదవండి అక్క. వారి విధులు సకల జనుల విధులకు ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ప్రజల యొక్క విధులు అంటే వాళ్ళు చేసే పనులు సకల జనులకు ఎట్లున్నాయి? వేరుగా ఉన్నాయి. ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో వేరుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనకు తెలుసు, ఆయన గుర్తు చేసుకుందాం. 6వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఉండకుడి, ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, దేవుడనై ఉందును, నా ప్రజలై ఉందురు. ఇక్కడి నుంచి చూడండి,
దేవుని ప్రజల మధ్య ఏం చేస్తాడు? నివసిస్తాడు, సంచరిస్తాడు. ఆయన మనకు దేవుడిగా ఉంటాడు, మనం ఆయన ప్రజలంగా ఉంటాము అని. కావున అంటే దేవుడు మనలో, మనతో, మన మధ్యలో ఉండి మనకు ఆయన దేవుడు, మనం ఆయన ప్రజలం కాబట్టి ఎట్లుండాలి? మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎట్లుండాలి? ప్రత్యేక ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు ఎక్కడున్నా కూడా ఎట్లుండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. కానీ మనం కలిసిపోతే మాత్రం ఇంకా మనలను ప్రభు చూసి సంతోషించాడు. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకమైన జనాంగం. ఐగుప్తు నుంచి విడిపించాడు, దేవుని ప్రజలుగా చేసుకున్నాడు. అందుకే బిలాము ఆ మెట్ట మీదకి ఎక్కి వాళ్ళని కిందికి చూసి వాళ్ళని అన్నాడు, ఏమని? అతడు ఒంటిగా నివసిస్తాడు, అతడు ఇతర జనాలతో ఏం గారు లెక్కింపబడారు. అంటే ప్రత్యేకంగా ఉంటారు. దేవుని పిల్లలు ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత 10వ వచనం, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును. చాలమ్మా. అంటే యాకోబు రేణువులు అన్నాడు. రేణువులు అంటే ఇసుక అన్నమాట. దేవుడు ముందే చెప్పినాడు అబ్రాహాముతో ఏమని? నీ సంతానాన్ని ఏం చేస్తాను? ఇసుక రేణువుల వల్లే. ఆదికాండం 22:17 చెప్పినాడు, నా మాట విని నీ కుమారుని బలిగా అర్పించావు కనుక ఇసుక రేణువుల వల్లే నిన్ను ఆశీర్వదిస్తాను. యాకోబు రేణువులను ఎవరు లెక్కించేదరంటే ఇశ్రాయేలు ప్రజలకి కలిగిన ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. వారు ప్రత్యేకమైన జనాంగం కనుక దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వారిని లెక్క పెట్టడం కష్టం. ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్క పెట్టడం కష్టం. మనం బైబిల్లో చూడండి, మొట్టమొదటిగా అబ్రహాం ఒక్కనే దేవుడు అనుకున్నాడు. తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత 12 మంది. కనానుకు వెళ్ళేసరికి 70 మంది. 70 మంది వెళ్ళారు. వచ్చేటప్పుడు 6 లక్షల కాల్బలం. తర్వాత ఏమైంది? ఇక వాళ్ళని లెక్క పెట్టడమే కష్టమైంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఇజ్రాయేలు జనాంగం చిన్న దేశం అంటే. కాదు, దేవుని దృష్టిలో ప్రపంచమంతా ఇజ్రాయిల్లే. మీకు అర్థమవుతుందా? యేసు నమ్మిన వాళ్ళంతా ఎవరు? ఒక మాట చదవండి, గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ధరించుకొని ఉన్నారు. యోధుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడు లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ మాట గమనించండి. యేసుని నమ్మి మనం క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అంటే క్రీస్తుని నమ్మిన వాళ్ళంతా ఎవరు సంతానం? ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంతానం ఎంత ఉంది చెప్పండి? క్రైస్తవులు ఎంతవరకు ఉన్నారు చెప్పండి? ప్రపంచమంతా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశమే కాదు, చెప్పాలంటే యూదులకి ఇప్పుడు గుడ్డితనమే ఉంది. వాళ్ళు యెహోవాను నమ్ముతారు కానీ యేసు ప్రభునే నమ్మరు. యేసుని నమ్మిన వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. అందుకే లూకాసు వార్త 19:9 ఇతడు కూడా అబ్రహాము జక్కయ్యను ఆ మాట అన్నాడు. ఇప్పుడు యేసుని నమ్మితే మనమందరం అబ్రహాము సంతతి. ఇప్పుడు చెప్పండి, భూమి మీద క్రీస్తుని నమ్మిన వారందరి లెక్క ఎంత? కష్టం లెక్క పెట్టడం. ప్రపంచమంతా లెక్కించుకుంటే క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ. కనుక ఇంతగా దేవుడు అబ్రహాము సంతానాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కనుక వారు ప్రత్యేకమైన జనాంగము కనుక దేవుడు అంతగా ఆశీర్వదించాడు. నీవు నేను కూడా దేవుని చేత దీవించబడాలంటే దేవుని ప్రజగా మనం ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా జీవించు, నువ్వెక్కడున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో చూడండి, యోసేపు
ఐగుప్తులో ఉన్నాడు. కానీ దేవుడు ఆయనతో ఉండి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంట్లో ఉంటే పని వాళ్ళ మీద పెద్దగా ఉన్నాడు. జైల్లో ఉంటే ఖైదీలకు పెద్దగా ఉన్నాడు. ఐగుప్తులో చివరికి అందరికంటే రాజు తర్వాత రాజంతుడి వాడిని దేవుడు చేసినాడు. నిజంగా దేవుని కొరకు జీవించే వారిని ఎక్కడున్నా కూడా ఏం చేస్తాడండి? ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనమేమనుకుంటామంటే ఆడికి పోతే దేవుని ఉంది, ఈడికి పోతే దేవుని ఉంది అని ఉరుకుతుంటే కొంతమంది ఏం చెప్తారు? ఆడికి కదరా మాకాడికి రండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సొమ్ము చేసుకుని మనల్ని అమాయకుల్ని చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఏమీ లేదు. యేసు ప్రభువే ఆశీర్వదించేవాడు. మనము ఆయన కొరకు జీవిస్తే ఆయన ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? ఒకటి, దేవుణ్ణి దర్శించాలంటే ఏమర్పించాలి? బలి. ఇది మొదటిది. మనము ఒక దినాన్ని ఇప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ దేవుని దర్శించుకోవాలంటే ఇప్పుడు ప్రభువుని నమ్మాలి. సిలువలో బలి అయిన క్రీస్తుని అంగీకరించాలి. రెండవది, వెళ్ళిన బిలాముకు దేవుడు ఏమైనాడంటే ప్రత్యక్షమైనాడు. ఆయన భక్తుడని కాదు, దేవుని ప్రజల్ని కాపాడడానికి ప్రత్యక్షమైనాడు. మూడవది, ప్రత్యక్షమైన బిలాము నోట దేవుని మాట ఉంచాడు. నాలుగవది, ఆయన శపించాలనుకుంటే శపించకుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని సంరక్షించాడు. మన జీవితంలో కూడా మనము ఎవరన్నా మన కీడు చేయాలని చూస్తే దేవుడు మన పక్షంగా ఉండి కీడు నుంచి మనను భద్రంగా కాపాడుతాడు. ఎన్ని చెప్పాను? 4. ఐదవది, దేవుడు ప్రత్యేకమైన జనాంగముగా వారిని చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకమైన జనాంగం. ప్రభువు నమ్మిన నీవు నేను ఈ లోకంలో ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత ప్రత్యేకమైన జనాంగం కనుక దేవుడు వాళ్ళని లెక్కించలేనంత ఆశీర్వదించాడు. కనుక మనం ప్రత్యేకంగా ఉంటే దేవుడు మనను బహుగా ఆశీర్వదిస్తాడు. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 10వ వచనం చివరి భాగం. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతం వంటిదగును గాక. బిలాం ఏం కొరుక్కున్నాడు చెప్పండి? ఆయన మరణం ఎట్లుండాలంట? నీతిమంతుల మరణం అంట. ఆయన అంత్యదశ అంటే ముగింపు. ఎట్లుండాలి? ఇశ్రాయేలు ప్రజల లాంటిది కావాలని కోరుకుంటున్నాడు. వారి అంతములాగా ఉండాలి అన్నాడు. అయితే ఈయన జీవించేది ఎట్లా జీవిస్తున్నాడు? బిలామేమో దేవునికి విరోధంగా జీవిస్తూ ముగింపు ఎట్లా ఉండాలనుకుంటున్నాడు? శ్రేష్టంగా ఉండాలనుకుంటున్నాడు. మీకు అర్థమైంది కదా? సాధ్యమైందా అండి? మనం బతికేదంతా ఇష్టం వచ్చినట్టు బతికి చచ్చేటప్పుడు మంచి మరణం కావాలంటే వస్తుందా అండి? మన ముగింపు అనేది శ్రేష్టంగా ఉండాలంటే అది మన జీవితాన్ని బట్టే ఉంటుంది. చాలాసార్లు మనము జీవించే జీవితం అంతా ఇష్టం వచ్చినట్లు జీవించి ముగింపు శ్రేష్టంగా ఉండాలని కోరుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే మందిరానికి వస్తారు కానీ భక్తి ఉండదు, మందిరానికి వస్తారు కానీ దేవుణ్ణి ఆరాధించరు, మందిరానికి వస్తారు కానీ దేవుడు చెప్పిన మాట వినరు, ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. కానీ ప్రార్థన చేయండి, నేను చనిపోగానే ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఎట్లుంటారు? ఉంటారా అండి? మన ముగింపు శ్రేష్టంగా ఉంటుందా అండి? అందుకే ఆయన కోరుకున్నాడు నీతిమంతుల మరణం, నా అంత్యదశ దేవుని ప్రజల అంత్యదశలాగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ బైబిల్లో మనం చదివితే అట్లా లేదు. ఎందుకంటే ఆయన జీవితం అట్లా లేదు కాబట్టి ఆయన ఏం చేయబడ్డాడు? చూడండి, 2 మాటలు చదివి ముగిస్తాను. ఇదే సంఖ్యాకాండము 31వ అధ్యాయం. ఆయన ముగింపు ఎట్లా జరిగిందో చూడండి. 31వ అధ్యాయము 1వ వచనం చదవండి. ముందు
మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ఏం చేయమన్నాడు? ప్రతి హింస చేయుడి. ఇప్పుడు 8వ వచనం చివరి భాగం చదవండి. బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపడం ఇది ఏంటి? ఇప్పుడు చదివినాం. ప్రతి హింస అర్థమైందా? చేసిన దానికి ప్రతిహింసగా ఇజ్రాయేల్ ఖడ్గం తీసుకొని బిలామును చంపినారు. ఇది మంచి మరణం అండి. ఇప్పుడు నేను ఒకరిని కీడు చేశాను, దేవుడు దానికి ప్రతిగా నన్ను శిక్షించాడంటే అబ్బా మంచి సావు అంటారా? అందుకే బిలాము జీవితంలో నీతిమంతుల మరణం కావాలనుకున్నాడు, కానీ దేవుడు శిక్షించే శిక్షలు చచ్చినాడు అంతే. ప్రతి హింసగా వాళ్ళని చంపండి అని దేవుడు చెప్తే ఆ చంపే క్రమంలో ప్రతి హత్యగా ఈయన ఖడ్గము చేత చంపబడ్డాడు. అంటే బిలాము యొక్క అంత్య దశ మంచిగా ఉండాలనుకున్నాడు, కానీ మంచిగా లేదు. ప్రియులారా, మనం కోరుకుంటాం ఏమని? నాకు మంచి సావచ్చును గాక అనుకుంటాం కదా. నేను కళ్ళు మూసుకున్నాను కానీ దేవుని దగ్గరికి పోతే బాగుంటుంది అనుకుంటా. నువ్వు మూసుకుంటావు కానీ పోవు, మంచం మీద ఉంటావు. మంచం మీదనే ఏళ్ళకేళ్ళు అన్నీ ఆన్నే పోయి ఆన్నే అన్నీ అయ్యి చివరికి అప్పుడు దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తే పోతావు, లేకపోతే ఎటు పోతావు కదా. కాబట్టి మనం ముగింపు అనేది మంచిగా ఉండాలని కోరుకోవడం కాదు, దానికి తగినట్టుగా జీవించాలి. ఈయన కోరుకున్నాడు ఏం చేయాలా? ఇప్పటికైనా ఏం చేయాలా? బ్రతుకు మార్చుకోవాలి. జీవితం దేవునికి అప్పగించుకొని, అయ్యా నీ ప్రజల్ని శపించాలనుకున్నా నా నోరే నువ్వు కంట్రోల్లో ఉంచను, నేనేం చేయలేను కనుక నన్ను క్షమించు. నేను శపిద్దామనుకున్నా కానీ నువ్వు శపించకుండా అడ్డుపడ్డావు కనుక నిన్ను కాదని నేనేం చేయలేను, కాబట్టి నన్నే నీకు అప్పగించుకుంటానని అప్పుడన్నా అప్పగించుకొని జీవిస్తే బాగుండు. ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపం రావడానికి, దేవుడు వారిని శిక్షించడానికి ఈ బిలామే 25 అధ్యాయములు ప్లాన్ చేస్తాడు. ఏమని? మోయాబీ రానతో ఏం చేయమన్నాడు? పాపం చేయడానికి ఈయనే సలహా ఇచ్చినాడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో బిలాము యొక్క తప్పుడు బోధ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే శపించాలని చూస్తే కుదరలేదు, కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపం వచ్చి దేవుడు వాళ్ళని శిక్షించి వాళ్ళు నాశనం కావాలంటే మీరు ఒక పండగ చేయండి, మీ దేవునికి పండగ చేసి మీరు మంచి విందు చేసి ఆ విందుకి ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజల్ని పిలవండి. ఇశ్రాయేలు ప్రజలకి విందులంటే బాగా ఇష్టం. అది విగ్రహాలకి విందా దేవునికి విందా కాదు, ముందు తినదే కావాలి. అది అదే మనం కూడా అంతే, ఎవరు పిలిచినా ఏం చేస్తాం? తిన్నది కావాలి ఏమన్నా కానీ అని వాళ్ళు ఏం చేసినారు? అడిగిపోతే ఆడ మోయాబు స్త్రీలు ఏం చేసినారు? వీరిని మెల్లగా మాయలేకి దింపి ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేయించారు? పాపము చేయించారు. దేవుని ప్రజలైనప్పటికీ పాపం చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం. అందుకే ఆ యొక్క మోయాబీలతో వీళ్ళు పాపం చేసినందుకు దేవుని కోపం వారి మీదకి వచ్చి ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మనుషులు ఎంతమంది చచ్చిపోయినారు. దీని కారకుడు ఎవరు? బిలాము. అదనమాట. అందుకనే ప్రియులారా, బిలాము నీతిమంతుల మరణం కావాలన్నాడు, కానీ ఆయన జీవితం నీతిగా లేదు, ఆయన దుష్టుడుగానే జీవించాడు. అందుకే ఖడ్గము చేత చంపబడ్డాడు. మనం 7 విషయాలు చెప్పుకున్నాం. 1, బలి ద్వారానే దేవుని సమీపిస్తాం. 2, దేవుడు బిలాముకి ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు, భక్తుడని కాదు, దేవుని ప్రజల్ని రక్షించడానికి. 3, బిలాము నోట దేవుని మాట ఉంచాడు. 4, బిలాము వాళ్ళు శపించాలనుకున్న దేవుడు అడ్డుపడ్డాడు. 5, చెప్పండి, ప్రత్యేక జనాంగము. 6, నీతిమంతుల మరణాన్ని కోరుకున్నాడు, కానీ చివరికి ఏమైనాడు? నీతిమంతుల మరణంగా దుష్టులాగానే చనిపోయాడు. కనుక మనం కూడా ప్రియుల దేవుని నమ్మి మనము ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రత్యేకంగా జీవిస్తే
బిలాము నుంచి దేవుడు రక్షించినట్లు మనల్ని రక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించినట్లు మనల్ని ఆశీర్వదిస్తాడు. బిలాములాగా జీవిస్తే మాత్రం మన అంత్యదశ ఘోరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.